మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం నర్సంపేట ముత్తోజిపేటకు చేరుకుంది. నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు చేరుకున్నారు. యూనియన్ సభ్యులు మృతదేహాన్ని నర్సంపేట బస్టాండ్ కు తీసుకెళ్లాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆర్టీసీలో జరుగుతున్న 3వ రోజు సమ్మెలో భాగంగా 2వ రోజు వచ్చే వరకే మా కార్మికులు ప్రభుత్వ వైఫల్యాలకు, మరి ఏదైతే మేనేజ్మెంట్ వైఫల్యాలకు, వాళ్ళ అతి ఉత్సాహాలకు, వాళ్ళ నిర్లక్ష్యంలో ధోరణిలో భాగంగా అసంతృప్తితో మా మనోధైర్యం మరి క్షీణించిపోవడం వల్ల కార్మికులు ఆత్మ బలిదానాలకు మూమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మా శంకరన్న కూడా మరి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. గౌరవ ఆర్టీసీ ఎండీ గారు కూడా పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. గౌరవ డిపో మేనేజర్, నర్సంపేట డిపో మేనేజర్ కూడా పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. ఆమె పైన ఇవాళ ఎఫ్ఐఆర్ బుక్ కావాలి, ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలి. గౌరవ ఎండీ గారు, గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి నర్సంపేటకు వచ్చి డిపో ముందు మా శంకరన్న కార్యాలయం దగ్గర ఆత్మ బలిదానం చేసుకున్న ఆయన ఆత్మ శాంతి చేకూరే విధంగా అలా మౌన ప్రదర్శన చేయాలి. ఈ కుటుంబానికి హామీ ఇవ్వాలి. మరి ఎలాంటి ఇన్సూరెన్స్లకు సంబంధం లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ గా మరి సుమారు 5 కోట్ల రూపాయల కుటుంబానికి ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబంలో ఒక కుమారుడు కూడా, ఆ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ, ఆర్టీసీ కార్మికులు, నర్సంపేట డిపో కార్మికుల తరఫున పూర్తిగా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన నిన్న రాత్రి మరణించిన సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి తీరలేరా? ఈ కుటుంబానికి ఏం హామీ ఇచ్చింది? ఇప్పుడు మీడియా ముఖంగా ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్ చేయకపోవడం, ఆ గవర్నమెంట్ మొండితనం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అవపడతా ఉంది. పూర్తిగా ఒక అనాథం చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి బీసీ బిడ్డను కోల్పోయాడు. మరి గౌడ బిడ్డ, గౌడ శాఖకు సంబంధించిన గౌడైన మా ట్రాన్స్పోర్ట్ మంత్రి ఒక గౌడ బిడ్డను కోల్పోయాడు. ఆర్టీసీ కూడా తరఫున మరి ఇంటికి పెద్ద అని అంటున్న ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఆర్టీసీ బిడ్డను కోల్పోయాడు. ఈ 3 ఇటుని అనాథలు, ఆయన కూడా అనాథలు, మమ్మల్ని అనాథలు చేసిండు. దీనికి ఆన్సర్ చెప్పాలి. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పందించాలి. ఈ నిర్లక్ష్యం ఎందుకు జరుగుతా ఉంది? కార్మికులకు ఎందుకు చిన్న చూపు? 2 కోట్ల ఆడబిడ్డలకు ప్రయాణాన్ని అందించే ఈ యొక్క ఆర్టీసీ బిడ్డలకు ఎందుకు ఇంత మహాలక్ష్మిని ప్రతిష్టాత్మకంగా మరి సక్సెస్ చేసిన ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు ఈ గిఫ్ట్లు ఏంటిది అని గౌరవ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. గౌరవ మంత్రి వెంటనే రావాలి నర్సంపేటకు. గౌరవ ఎండీ గారు కూడా నర్సంపేట డిపోకు రావాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.